కవన గర్భరాలు అనే పేరుతో ఈ మధ్యన ఇటీవలే ఒక సాహిత్య సంకలనం, కవితా సంకలనం వెలువరించారు కొందరు సాహిత్య ప్రియులు. ముఖ్యంగా దానికి సంబంధించిన ప్రచారాల్లో 30 సంవత్సరాల భారతి సంచికల్ని పరిశీలించి 100 సంవత్సరాల సాహిత్యాన్ని పట్టి పట్టి చూసి ఉత్తమమైన ఆదర్శప్రాయమైన కవిత్వ ఖండికలను, కావ్య శకలాలను అందులో పొందుపరిచినట్టుగా ప్రచారం చేసిన నేను చాలా ఉత్సాహంగా ఆ పుస్తకం తెప్పించుకున్నాను. భారతి పత్రిక అంటే నాకు చాలా ఇష్టం. అందులో నా రచనలు అనేకం వెలువడ్డాయి. నా రచన దీంట్లో ఉంటుందనే ఉద్దేశంతో కాదు, భారతి అనే పేరు సాహిత్య ప్రమాణాలకు ముఖ్యమైన మైలురాయిగా ఉండేటువంటి ఆ పత్రిక, అటువంటి పత్రికను పరిశీలించి చేసినటువంటి ఎంపిక కాబట్టి పరిశీలనకు తగినట్టుగా రచనల్లో ఉత్కృష్టమైన వాటిని చూడవచ్చనే ఉద్దేశంతో తెప్పించి చూస్తే చాలా బాధాకరంగా, చాలా నిరాశాపూరితంగా ఉంది. దానికి సంబంధించిన వ్యాఖ్యలు, వివరణలు కూడా విపులంగా చేర్చినారు. సాహిత్య ప్రీతి, సాహిత్యం మీద అభినవేశం ఇటువంటివి పుష్కలంగా ఉన్నవారే ఈ పని చేసినారు, అందులో సందేహం లేదు. కానీ అనేక రకాలుగా ఇది చాలా నిరాశపరిచేదిగా ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, పుస్తకం తెప్పించుకొని చదివితే ఈ బాధ కారణం ఏంటో తెలుస్తుంది. లోగడ ఆధునిక తెలుగు సంకలనాల్లో ముఖ్యంగా వైతాళికులు అనే సంకలనం వెలువడింది. ఈనాటికి కూడా అది ప్రమాణమైన సంకలనంగా సాహిత్య ప్రియులు, పండితులు పరిశీలిస్తూ ఉంటారు, అధ్యయనం చేస్తూ ఉంటారు. ఆ సంకలనం వెలువడి దాదాపు 40-50 సంవత్సరాలు అయింది. కాబట్టి తరువాత వచ్చిన కృతులు, తరువాత వచ్చిన కవితా ఖండికలు ఒక సంకలనంగా తీసుకురావటం అనేది విశిష్టమైనటువంటి ప్రయత్నం. కానీ ఈ కవన గర్భరాల నుంచి అటువంటి ఫలితాన్ని ఎదురు చూస్తే తీవ్రమైన నిరాశ వచ్చింది. దీనికి కారణం ఏమిటి అనేది నేనైతే చెప్తే బాగుండదు, నాకంత స్థాయి లేదు. ఒక మామూలు పాఠకుడుగా సాహిత్యం మీద అభినవేశము, కవిత్వం మీద జిజ్ఞాస, అభిరుచి ఉన్న వ్యక్తిగా ఇది చాలా నిరాశాపూరితమైన ప్రయత్నం అని చెప్పాను. నమస్కారం.